ఐఐటి హైదరాబాద్ నుంచి మనకు ఎంటెక్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఇది నార్మల్ నోటిఫికేషన్ కాదు, మనకు ఎవరైతే ప్రాజెక్ట్లో ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఎవ్రీ ఇయర్ మనకు 2 times నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్నే మనకు ఐఐటి హైదరాబాద్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ త్రూ ప్రాజెక్ట్. సో ఏవైతే మనకు ప్రాజెక్ట్స్ ఉంటాయో దాంట్లో స్టూడెంట్స్ కోసం సపరేట్గా వీళ్ళు ఎంటెక్ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇది నార్మల్గా రెగ్యులర్ కోర్స్ 2 years లాగా కాకుండా 3 years కోర్స్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మాత్రమే దీనికి అప్లై చేయండి. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి దీనికి అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ ఎవరైతే మంచి రీసెర్చ్ చేయాలి, మంచి ఆర్గనైజేషన్లో జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు మీరు ఇలాంటి ఐఐటీస్లో చేయండి. సో మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఇవ్వరు. మనం సర్టన్ ఎగ్జాంపుల్ సివిల్కి అప్లై చేస్తే సివిల్కి సంబంధించిన హెచ్ఓడికి మీరు కాంటాక్ట్ అవ్వాలి. సో మీకు వేకెన్సీస్ కావచ్చు, అసలు ప్రాజెక్ట్ ఎట్లుంటుంది, సో అవన్నీ ఓన్లీ లిమిటెడ్ సోర్స్ మాత్రమే మనకు వెబ్సైట్లో పెట్టారు. సో దాని తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు అడగచ్చు. సో ఈ నోటిఫికేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ దీనికి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా కింద పిన్ చేసి పెడతాను, సో దట్ మీరు డీటెయిల్గా చూడండి. సో ఇది మెయిన్ వచ్చేసి మనకు కొన్ని బ్రాంచెస్లోనే ఇది రిలీజ్ అయింది. సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్, సెకండ్ సివిల్ ఇంజనీరింగ్, థర్డ్ సిఎస్సి, ఫోర్త్ ట్రిపుల్ అండి, ఫిఫ్త్ వచ్చేసి మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో ఈ 5 బ్రాంచెస్లోనే మనకు ఎంటెక్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అండ్ స్పెషలైజేషన్స్ కూడా కొన్ని లిమిటెడే ఉంటాయి. సో వాళ్ళు ఏవైతే స్పెషలైజేషన్స్ ఇచ్చారో దాంట్లోనే మీరు అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th October అండి. సో 14th October లోపు మీరు అప్లై చేసుకోవాలి. సో ఇందులో కూడా మనకు కొన్ని రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, కొన్ని పర్సనల్ ఇంటర్వ్యూ. సో వాళ్ళ డిపెండ్ మీద వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో సడన్గా వాళ్ళు ఎగ్జామ్ అన్న పెట్టచ్చు, లేదంటే పర్సనల్ ఇంటర్వ్యూ అన్న పెట్టడం జరుగుతుంది. సో యాజ్ పర్ రూల్స్ ఇవి చెప్పారు వాళ్ళు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు. సో పక్కా బీఈ బీటెక్ మీరు పాస్ అయ్యాలి. సో పాస్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కోర్సెస్కి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. సో గేట్ మ్యాండేటరీగా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే గేట్ క్వాలిఫై అవ్వకుండా మీరు 6 months ఏమన్నా ఐఐటీస్లో ఎక్స్పీరియన్స్గా ఏమన్నా చేశారా, ఇంటర్న్షిప్స్ కావచ్చు, ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు, ఏమన్నా ఐఐటి హైదరాబాద్లో చేసిన వాళ్ళకు మీరు గేట్ క్వాలిఫై అవ్వకపోయినా మీకు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి గ్రాడ్యుయేట్స్. సో ఎవరైతే ఐఐటి గ్రాడ్యుయేట్స్ మీరు గేట్ క్వాలిఫై అవ్వకున్నా మీరు డైరెక్ట్గా మీ CGPA 8 ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్గా వీళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో మీరు క్వాలిఫై అయ్యారా, సెలెక్ట్ అయ్యారా, ఓన్లీ మనకు ఈమెయిల్ ద్వారా మీకు మెసేజ్ చేస్తారు. సో సర్టన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారు అని వాళ్ళు మెసేజ్ చేస్తారు. సో మెయిన్గా ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలాంటి బ్రాంచెస్లో వాళ్ళు స్పెషలైజేషన్స్ ఉన్నాయంటే ఎగ్జాంపుల్ సివిల్లో కూడా స్ట్రక్చరల్ ఇంజనీర్కి సంబంధించింది మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్ని బ్రాంచెస్ కనిపిస్తాయి కానీ సివిల్లో స్ట్రక్చర్స్ మాత్రమే వేకెన్సీ ఉంది. సిఎస్సిలో మనకు 3 branches ఉంది. సో ఫస్ట్ వచ్చేసి డేటా సైన్స్, నెక్స్ట్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సో దాన్నే NIS అంటారు. సో ఇవి మనకు అండ్ ఎంటెక్ ఇన్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ 3 branchesకి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ట్రిపుల్ అండి. సో ట్రిపుల్కి సంబంధించింది కమ్యూనికేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ లెర్నింగ్ అండ్ మనకు మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI. సో ఇందులో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో నార్మల్ ఎంటెక్ కాకుండా రీసెర్చ్ అసిస్టెంట్షిప్ త్రూ ప్రాజెక్ట్. సో ఇది మొత్తం మనకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. సో దాంట్లో మీరు రీసెర్చ్ చేయాలి, ప్రాజెక్ట్ రాయాలి. సో ఎవరికైతే రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో మీరు పక్కా అప్లై చేసుకోండి. మంచి కంపెనీస్లో జాబ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు, అందులో రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఆల్రెడీ ఎట్లా ఫిల్ చేయాలి, సో దాన్ని చూసి మీరు ఫిల్ చేసుకోవచ్చు. లింక్ ఇచ్చారు. అండ్ మెయిన్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో మనకు అన్ని డీటెయిల్గా చెప్పలేరు. మీకు డౌట్స్ ఉంటే సర్టన్ HOD మెయిల్ ఇచ్చారు, ఆ మెయిల్కి మీరు మెసేజ్ చేయాలి. సార్ ఐ హ్యావ్ సమ్ డౌట్స్, అట్లా మీకున్న డౌట్స్ అన్నీ మెన్షన్ చేయొచ్చు. ఐ హ్యావ్ అప్లైడ్, సో ఐ హ్యావ్ సమ్ డౌట్స్ అనుకుంటా మీకున్న డౌట్స్ అని వాళ్ళకి అడగచ్చండి. సో రిజిస్ట్రేషన్ మాన్యువల్ కూడా ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ మనకు అడ్మిషన్ పోర్టల్ ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫోటో కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టేసేయాలి. సో అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఎంతమంది అయితే అప్లై చేస్తారో దాని బేస్ మీద ఎగ్జామ్ అన్న పెడతారు. తక్కువ అప్లికేషన్స్ వస్తే వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళ బేస్ మీద ఉంటుంది.
ఉంటుంది. సో ఇది మొత్తం మనము వెబ్సైట్నే చూడాలి. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు ప్రాపర్గా మీరు ఈమెయిల్ ఐడి ఏదైతే మీకు రిప్లేస్ కావచ్చు మంచిది ఉంటుందో అది మాత్రమే ఇవ్వండి. సో వాళ్ళు ఈమెయిల్ ద్వారానే మీకు ఎక్కువ కాంటాక్ట్ అవుతారు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. దీనికి సంబంధించిన బ్రౌచర్స్ ఏవైతే డీటెయిల్గా ఉంటాయో అవి నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, లేదంటే దీనికి సంబంధించిన లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో అది క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్సైట్లో వస్తారు. అందులో మీరు ఏ బ్రాంచ్ వల్ల అవి డౌన్లోడ్ చేసుకోండి, ఎట్లా రిజిస్టర్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా పీడిఎఫ్ చేసి పెట్టారు వాళ్ళు. సో అవి చూసుకోండి. సో మనకి ఎంటెక్ ఐఐటి హైదరాబాద్ నుంచి వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్పాన్సర్డ్ కేటగిరీ అంటే వర్కింగ్ ఎంప్లాయీస్కి మాత్రమే వచ్చింది. సో అది వర్కింగ్ ఎంప్లాయీస్కి. ఇది కూడా మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు, కాకపోతే వీళ్ళు ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారో అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. సో ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు మెయిల్ చేయండి. సో ఇందులో డేటా పర్ఫెక్ట్గా ఇవ్వలేరు, ఎందుకంటే ఓన్లీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ వాళ్ళ కోసమే ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు రీసెర్చ్ సైడ్ వాళ్ళకు మాత్రమే ఆపర్చునిటీస్ ఇస్తారు. మీరు కూడా అందరు అప్లికేబులే, కానీ మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు పక్కా అప్లై చేయండి. ఇది మంచి ఆపర్చునిటీ అండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది 3 years ప్రోగ్రామ్, మొత్తం ప్రాజెక్ట్స్ మీదనే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు వాళ్ళకే కాంటాక్ట్ అవ్వాలి, ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ కానీ అవేమి ఇవ్వలేరు. సో ఇవ్వండి. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయ్యండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.